టుడే ఎమ్మీ ఎమ్మీ పొటాటో ఫ్లవర్స్ ఎలా తయారు చేయొచ్చు చూద్దాం. ఇది ఈవినింగ్ స్నాక్కా లేదంటే మనకి పప్పులోకి, టొమాటో పప్పులోకి, సాంబార్లోకి, రసంలోకి చాలా బాగుంటాయండి. ఫస్ట్ వీటిని పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోండి. ఇలాంటిది ప్లాస్టిక్ది కానీ ఏదైనా ఐరన్ది అయితే బెటరు. ఉంచుకుంటే మనకి ఆ ఫ్లవర్స్ కట్ చేసుకోవడానికి చాలా నీట్గా ఉంటాయి. చూడండి, అలా పెట్టేసి వాటిని కట్ చేసుకోవాలి. నేను ఇలా కొన్ని గుట్టిగా కూడా కొన్ని ట్రై చేశాను. అది సరిగా లేదు కాబట్టి కొంచెం కటింగ్లో ప్రాబ్లం వచ్చింది. అలాంటిది ఉంటే కటింగ్ సూపర్గా వస్తాయి, షేప్ బాగా వస్తుంది, బాగా తయారవుతాయి. వీటిని మనం ఏదో ఒక కారపొడిలో వేసుకొని సైడ్ డిష్గా అయినా తినేయచ్చు. చిన్నపిల్లలకైతే ఒక టొమాటో సాస్ కానీ మైనీస్ కానీ వేసి ఇచ్చేయండి, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా కట్ చేసేసుకోవాలి 2 సైడ్స్. కట్ చేసుకున్నాక ఒక బౌల్లో వాటరు, సాల్ట్ వేసేసి ఇలా కట్ చేసుకున్న వీటిని అందులో వేసేసేయండి. కొంచెం వాటిని ఇలా విడివిడిగా అనండి, బాగా గట్టిగా అనకండి, ఎందుకంటే అవి ఊడిపోతాయి. సో అందులో వేస్తే స్టిఫ్గా అలాగే ఉంటాయి. వాటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో కొంతసేపు పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో ఒక ½ అన్ అవర్ పెట్టిన తర్వాత ఆ వాటర్ అంతా వడగట్టేసేసి బాగా కాగుతున్న నూనెలో మెల్లగా వేసేసేయండి. వేసేసి ఒక 2 మినిట్స్ కదపకండి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత వాటిని అటు ఇటు రొటేట్ చేసుకుంటా ఒక 15 to 20 మినిట్స్ వాటిని ఫ్రై చేసుకోండి. బాగా కలర్ మారాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ కొంచెం బ్రౌనిష్ స్టార్ట్ అయ్యే లోపే మనం తీసేసుకోవడమే. అంతేనండి, క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్గా తినేయచ్చు. ట్రై చేయండి. మీకు కూడా ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ కూడా అందరికీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్.